తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఎన్ని వర్కులు చేశారు, 2018 నుంచి ఈ రోజు వరకు మేము ఎన్ని వర్కులు చేసాం కావాలంటే డిబేట్కి వాళ్ళు రమ్మానండి. వేల కోట్లు మేము కార్పొరేషన్ లిమిట్లో కానీ గాజువాక నియోజకవర్గం లిమిట్లో కానీ బ్రహ్మాండంగా వర్కులు మేమైతే చేసామండి. ప్రతి వార్డులో కూడా ఇంత బ్రహ్మాండంగా వర్కులు గత ఏ ప్రభుత్వంలో కూడా జరగలేనన్ని వర్కులు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వర్కులు అయితే పూర్తి చేసాం. అది వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగుదేశం వ్యక్తులు మాట్లాడి శుద్ధ అబద్ధం అండి. చేతంటే వేల కోట్లు హెచ్చించి ఈవేళ రోడ్లు ఎప్పుడూ విస్తరణకి కూడా నోసుకున్నటువంటి 40-50 ఏళ్ళు బట్టి పెండింగ్లు ఉన్నటువంటి ప్రధానంగా ఎలాంటి రోడ్లు మీరు కట్టించడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కణితి రోడ్డు అండి, అది 40 ఏళ్ళు బట్టి విస్తరణకు లోసుకోలేదు. ఆ రోడ్డుని మా ఏఎంలో ఇప్పుడు విస్తరణకి దాన్ని ఎలా పని బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే హైలైట్ రూపంలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో చెప్పండి. బ్రహ్మాండంగా ఎలా అభివృద్ధి విషయంలో కానీ క్రానిక్ లాంటి 40-50 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ గాజువాక నియోజకవర్గంలో మా ఏయాంలో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఏయాంలో మేము పూర్తి చేసినందుకు మేము చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా మేము చెప్పదలుచుకున్నామండి. ఇంచేతంటే 25 సంవత్సరాల పైబడి గాజువాక హౌస్ కమిటీ సమస్యని మరి తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2018 ఎలక్షన్ ముందు ఆదరాబాదరగా పట్టాలు ఇచ్చామని అనిపించుకున్నారు వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని. కానీ ఆ పట్టాలు ఎవరికీ ఉపయోగపడలేదు. ప్లాన్ అప్రూవల్ కాలేదు, రిజిస్ట్రేషన్ జరగలేదు, మార్టిగేజ్కి పనికిరాలేదు, పట్టాలు ఎవరికి కూడా ఉపయోగపడలేదని ప్రజలందరూ గగ్గోలు పెడితే కమ్యూనిస్ట్ సోదరులు మాకు దగ్గరికి కూడా అప్పుడు మొరబెట్టుకుంటే మేమందరం కూడా కలెక్టర్ రిప్రజెంటేట్ చేస్తే ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు, నెక్స్ట్ ప్రభుత్వంలో మీరు పెట్టుకొని ప్రభుత్వం ద్వారా వస్తే మేము చేయగలుగుతాం అన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పలు తపాలు నేను పెట్టడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక గురించి విమర్శించింది ఏంటంటే, నా దగ్గర డబ్బు లేదు, నోట్ల కట్టలు లేవు, పంచడానికి లిక్కర్ లేదు, నాకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ప్రజా సమస్యల్ని కనుక ఎంతో ఆదరబాదరగా కొన్ని రోడ్లు వచ్చినట్టుగా చెప్తున్న విమర్శల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ గాజువాక పార్ట్ ఆఫ్ వైజాగ్ రాజధాని అయిన తర్వాత ఇలాంటి డెవలప్మెంట్లు ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయితే అయింది సార్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ లాంగ్ పెండింగ్ కేసులన్నీ కూడా మా ఏఎంలో అయ్యాయని గర్వంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2018లో హౌస్ కమిటీ మీద పట్టాలు ఇచ్చినప్పటికీ అది ఎవరి ఒక్కరికి ఉపయోగపడలేదు. రిజిస్ట్రేషన్ జరగలేదు, మార్టిగేజ్ చేసుకునేది పనికి రాలేదు, ప్లాన్ అప్రూవల్ కాలేదు, ఇల్లు కట్టుకునేది కావలేదు, అమ్ముకునేది కావలేదు. అలాంటి సమస్య 25 ఏళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యని మేము పరిష్కారం చేసి ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళ సర్నేములు, సర్వే నెంబర్లు, బౌండరీస్ అన్నీ తప్పున్నా, పేరు తప్పున్నా అన్నీ సవరణ చేసి పక్కాగా మళ్ళీ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిపించి వీళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టాం. అంచేత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అయిందని. అదొక సమస్య. ఏపీఐసి భూములు 50 సంవత్సరాలు అయింది, 5 ఎమ్మెల్యేలు నానాటోళ్ళు చూసింది. 800 రూపాయలకి అక్కడ ఆ రోజుల్లో ఏపీఐసి భూములు తీసుకుంది. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ గురించి అని కొంత ల్యాండ్ ఇడిచిపెట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు అది ఆ ఫ్యూచర్ జనరేషన్కి ఫ్యామిలీ మెంబర్లకు పట్టాలు ఇవ్వడం జరగలేదు. ఆయుష్ను కూడా మా అయాములో వాళ్ళకని ఇడిచిపెట్టిన ల్యాండ్ వాళ్ళ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సలవతో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సార్ మీరు చెప్పే అభివృద్ధి ఎలా ఉన్నాయంటే, ఒక గత 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కూడా మీరు తీర్చానని అంటున్నారు. అదే నిజం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి డెవలప్మెంట్సే జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి పంపించడం, లేకపోతే కొత్త అభ్యర్థిని సూచించటం, ఇదంతా కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కొంత భయంకరంగా కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు 5 సంవత్సరాల నుంచి కష్టపడున్నారు, మీకు కూడా టికెట్ ఇస్తారా లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఏ రకంగా దీన్ని స్వీకరిస్తారు? సీఎం గారు అతనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి సర్వేలు జరుపుకొని కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనేది అతను తీసుకున్న నిర్ణయం.
అది ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ పార్టీ అయినా అదే తీసుకుంటుంది. దాన్ని మనం స్వాగతించాలి. అతను ముఖ్యమంత్రి అవ్వాలంటే గెలిచే అభ్యర్థికి ఇవ్వాలనేది అది ఏ ముఖ్యమంత్రి అయినా సెలెక్ట్ చేసుకుంటారు.